కొనుగోలులో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే విజయరమణారావు. వ్యవసాయం అంటే తెలియని వారు కూడా రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో 2022-23 సీజన్లో రైతులకు చెల్లించిన డబ్బులు 24% మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. 2022-23 రబీ సీజన్లో రైతులకు పేమెంట్ అయింది 24% డబ్బులే పేమెంట్ అయింది. మన పెద్దపల్లి జిల్లాలో ఇవాటి వరకు పేమెంట్ అయింది 93% పేమెంటు రైతులకు ఎంఎస్పి పేమెంట్ చేయడం జరిగింది. పోయిన రబీ సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 2023-24 3,13,675 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొంటే దాదాపు 89% పేమెంటు 2వ తారీఖు వరకు పూర్తి చేశాం. 4 సార్లు ఇవాళ పంట పండినటువంటి రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. గింజ కటింగ్ లేకుండా ఇవాళ కొనుగోలు చేశాం. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ అప్పటి ప్రభుత్వం 2022-23 రబీ సీజన్లో 24% ప్యాడీ డబ్బులు ఇస్తే అప్పటి ప్రభుత్వం ఇవాళ జిల్లా పెద్దపల్లి జిల్లా మొత్తం 93% ఎంఎస్పి పేమెంట్ అయింది. ఒకసారి దీన్ని బట్టి మరి ఆనాటి ప్రభుత్వం ఏ రకంగా ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది, రైతులకు ఏ రకంగా పేమెంట్ చేసింది, రైతులను ఏ రకంగా ముంచింది అనే విషయాన్ని దయచేసి ఒక్కసారి గమనించాలి. జరిగింది ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఇలా 31,16,00,000 బోనసు. వరంగల్ నగరం